హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త ట్రైలర్ వచ్చింది, సాంగ్ అనబోయినా ట్రైలర్ వచ్చింది. ఎవరిది అంటే మన అసలు ఇది ఈ మూవీకి హైప్ చాలా డిఫరెంట్ గా ఉన్నది. అసలు వేరే అంటే కాన్సెప్టే వేరే, అసలు సినిమానే వేరే. అసలు చెప్పాలంటే ఇంతకు ముందు మనం మేకింగ్ వీడియో చూసినాము, మేకింగ్ వీడియో తర్వాత ఒక టీజర్ లాంటిది వచ్చింది. అది ఎప్పుడో వచ్చింది టీజర్. ఆ టీజర్ అంటే అనౌన్స్మెంట్ మొన్న రీసెంట్ గా వచ్చింది. అండ్ ఇప్పుడైతే ట్రైలర్ అయితే వచ్చింది. అసలు ట్రైలర్ 3 minutes 43 seconds ఉన్నది. నేను ఉట్టి ఒక గ్లింప్స్ చూసిన, అంటే లైక్ ఇట్లా వచ్చింది. ఇన్స్టాలో మీమ్స్ స్క్రోల్ చేస్తుంటే అన్ని ట్రైలర్ గురించే, ఒక్కొక్క షాట్ అసలు ఇంత గ్రాండ్ అసలు ఏమన్నా అసలు డిఫరెంట్ ఉంది గైస్, మస్తు అనిపించింది. అసలు ఒక స్క్రీన్ ప్రాపర్ గా చూడలేమంటే ఫోటోలు చూసినా నేను, పిక్స్ చూసే ఓకే ఇంకా వేరే ఉంది అని అంటే సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అని అర్థమైంది. ఇప్పుడైతే ట్రైలర్ అయితే లేట్ చేయకుండా మనం అయితే రియాక్షన్ ఇచ్చేద్దాము. లెట్స్ గో. అదే లయన్ చూసిన అసలు ఆ గ్రాఫిక్స్ ఏంది. హాలీవుడ్ లో ట్రైలర్ కట్ చేసిర్రు. హాలీవుడ్ లో స్టార్టింగ్ 5 seconds ఫాస్ట్. అసలు ఇక్కడ నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఏంది సూపర్ హీరో ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? అసలు ఏంది ఇది? నాకు హాలీవుడ్ వైబ్స్ వస్తున్నాయి తెలుసా నిజంగా. టాప్ నాచ్ హాలీవుడ్. ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. దుర్గ కూతురు కదా? ఏమైతుంది అసలు ఏంది కాలను. హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. रात्रि का एमी दुर्गी तेराला. మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా. వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? ఏదయ్యా ఇది? నో వర్డ్స్. మార్చ్ 8th 1 week లోనే. నాకు తెలియదు మార్చ్ 8th అయితే పక్క పోవాలి, ఏమని అనుకోదు.
అసలు ఆ గ్రాఫిక్స్ గానీ అది ఆ లెవెల్ ఆఫ్ టాలీవుడ్ మూవీ చూసినట్టు లేదు అసలుగే లేదు. హై లెవెల్. మీరు ఏమంటాం స్ట్రేంజర్ థింగ్స్ గానీ డార్క్ వెబ్ సిరీస్ గానీ ఈ వెబ్ సిరీస్ లన్నీ ఆ చూస్తే ఆ ఫ్రేమ్ వర్క్ గానీ అది గానీ విజువల్స్ గానీ స్టార్టింగ్ అసలు ఒక అపార్ట్మెంట్ టైప్ ఫ్యాక్టరీ టైప్ కెమెరా తెచ్చింది కదా, నాకైతే పక్కా హాలీవుడ్ అనిపించింది. ఒక సినిమాకి ఒక లుక్ అనేది వచ్చేసింది అసలు ఎట్లుంటది ఏంది అని. కానీ అసలు ఏం అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఇంత మా చేతికే రిలీజ్ అని అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. అంటే ఇట్లాంటి సినిమా కనీసం ఒక ఏమంటాం హైప్ రావాలా, ప్రమోషన్ గట్టిగా చేయాలా, అప్పుడు అనుకుంటా. కానీ ఐమాక్స్ లో రిలీజ్ చేసారు. కానీ ఇంకా 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 రావాలా గాయస్, అసలు క్రేజ్ అనేది రావాలా. అయితే ఈ మూవీ హిట్ అయితే మాత్రం మొత్తం ఇండియా షేక్ అయిపోతుంది. అంతే గాయస్. ఇది గనక హిట్ అయితే స్టోరీ మంచిగా ఉండి మంచిగా ఉంటే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఇక అనొద్దు కానీ ఒక ఆర్ఆర్ఆర్ స్టేజ్ కి అయితే వెళ్తుంది నిజంగా. ఒకవేళ మా స్టోరీ ఉన్నది. ఎందుకంటే హాలీవుడ్ అనే కాదు కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎవ్వరు ఈ ట్రైలర్ చూసినా ఏదో చిన్న మూవీ అట్లా ఇట్లా చూడరు. ఆ లెవెల్ వేరే తెలుస్తుంది అట్లా. కానీ ఇక సెల్యూట్ నిజంగా నాకైతే ట్రైలర్ నచ్చింది. నాకు కూడా చాలా రోజుల తర్వాత ట్రైలర్ ఇంత ఎంగేజింగ్ అనిపించింది. ఒక పోవాలి మూవీకి, ఒక టాలీవుడ్ నుంచి ఇంత ఇట్లాంటి సినిమా వస్తుంది థియేటర్ లో చూడాలి, థియేటర్ లో మిస్ కావద్దని. సో అది గైస్ మా రియాక్షన్ ఫర్ దిస్ గామి ట్రైలర్. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం. మీరు విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరి కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చితే యు నో దట్ డ్రిల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బై బై బై.